హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలిసి తెలియకుండా ఈ మొక్కలను వాడినట్లయితే శాల్తీలు గల్లంతు చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి భయంకరమైన మరియు ఎంతో ఉపయోగపడే 5 మొక్కల గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. మొదటి మొక్క ఇది వచ్చేసి నేపాలం చెట్టు అంటారు. హిందీలో జమాల్ గోఠా, క్రోటన్ టిగ్లియం అని పిలుస్తారు. ఇది మెయిన్గా ఏంటంటే పేను కొరుకుడుకు దీని యొక్క గింజలను ఉపయోగిస్తుంటారు. తర్వాత పెట్టు మందులు, ఎవరికైతే కడుపులో పెట్టు మందులు ఉంటాయో వాటిని మలం ద్వారా తీసేయడానికి దీని యొక్క గింజలను అంటే పలుకులను, లోపటి పలుకులను యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత బట్టతలపై కూడా వెంట్రుకలు రావడానికి ఈ యొక్క గింజలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ గింజలను తెలిసి తెలియక శుద్ధి చేయకుండా తీసుకున్నట్లయితే మోషన్స్ విపరీతంగా అయ్యి మనిషికి ఆరోగ్యపరమైన సమస్యలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క ఆకులను కూడా తీసుకోకూడదు. ఈ మొక్కను చిన్నపిల్లలకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఇక రెండవది గన్నేరు. దీన్ని హిందీలో కనేర్ అని, రోజ్ బే అని పిలుస్తారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. తెలుపు, ఎరుపు, పచ్చ అని చెప్పేసి పూల రంగును బట్టి బిల్ల గన్నేరు అని కూడా ఉంటుంది. ఇది చాలా రకాల చర్మ వ్యాధుల్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ గన్నేరు పప్పును తెలిసి తెలియక తిన్నటువంటి వ్యక్తులు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోకుంటే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీని యొక్క ఆకులు, పూలు అన్నీ కూడా విషానికి సంబంధించినవి. సో ఇది చాలా విషకరమైనటువంటి మొక్క. ఇక మూడవది ఉమ్మెత్త. దీన్నే తోర్నాపిల్ అని, హిందీలో దతూరా, ఇంగ్లీష్లో దతూరా మెటల్ అని కూడా పిలుస్తారు. ఇది శ్వాస సంబంధ వ్యాధుల్లో బాగా పనిచేస్తుంది. అనేక రకాల చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. నరాలకు సత్తువ, తేజస్సును కలిగిస్తుంది. పక్షవాతంలో కూడా ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆకులను కానీ, పూలను కానీ తెలిసి తెలియకుండా ఈ యొక్క గింజలను కానీ తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు వచ్చి వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ల నుండి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకుంటే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక నాలుగవది జిల్లెడు. దీన్ని హిందీలో ఆక్పోదా అని పిలుస్తారు. ఇది తెలుపు, నీలం రంగులో ఉంటుంది పూలను బట్టి. ఇది నొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది. నొప్పులు, వాపులు వెంటనే తగ్గిస్తుంది. పూలు, బెరడు, ఆస్తమా, టీబీ వంటి లంగ్స్ సమస్యల్లో అద్భుతంగా పనిచేస్తాయి. దీని పాలు మంటను కలిగిస్తాయి. ఈ మొక్కను తెలిసి తెలియకుండా వాడినట్లయితే అనారోగ్య సమస్యలకు గురి అవుతారు. ఇది కూడా విషపు మొక్క. ఇక ఐదవది పిస చెట్టు. మా ఊర్లో వచ్చేసి దీన్ని పిస చెట్టు అంటాము. సో దీన్ని వివిధ ప్రదేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. కొంతమంది సముద్రపాల అని, తర్వాత ఎలిఫెంట్ క్రీపర్ అని, గ్రామ్ ఫోన్ అని కూడా పిలుస్తారు. ఆకులు పెద్దగా మళ్ళీ స్మూత్గా ఉంటాయి. చిన్నతనంలో గ్రామాల్లో ఉండేవారికి బాత్రూమ్ పోయాక నీళ్లు దొరకకుంటే ఇవే ఆకులతో ముడ్డి తుడుచుకోవడం చాలామందికి అనుభవం అయి ఉంటుంది. ఈ చెట్టు ఆకులను ఎటువంటి జంతువులు కూడా ముట్టవు. అంతేకాదు ఈ ఆకులను మనిషి తెలిసి తెలియక తింటే పిచ్చోళ్ళు అవుతారు. అంటే మెదడు సంబంధ వ్యాధులు వచ్చి రోడ్డు పైన పిచ్చోళ్ళు తిరుగుతూ ఉంటారు కదా. సో ఆ విధంగా పిచ్చోళ్ళని చేస్తుంది ఈ యొక్క మొక్క అనేది. సో అందు గురించని దీన్ని పిస చెట్టు అని పిలుస్తారు. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.